మంత్రి జూపల్లి కృష్ణారావు బీఆర్ఎస్ నేతల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య కేసులో నిందితులకు కొమ్ము కాస్తున్నారని విమర్శించారు. సింగోటం ఆలయ అభివృద్ధి కోసం కేసీఆర్ 15 కోట్లు కేటాయించగా జూపల్లి క్యాన్సిల్ చేయించారని కవిత ఆరోపించారు. బీఆర్ఎస్ కార్యకర్తలపైన దాడులు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టేది లేదని కవిత హెచ్చరించారు. ప్రజల మీద కక్ష పట్టినట్టు, సింగోటం దేవుడి మీద కక్ష పట్టినట్టు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి 17 కోట్ల రూపాయలను క్యాన్సిల్ చేయడం అన్నది చాలా దారుణం. తక్షణమే ఆ క్యాన్సిల్ చేసినటువంటి డబ్బుల్ని రిలీజ్ చేయాలి. సింగోటం క్షేత్రం అభివృద్ధి కోసం జూపల్లి కృష్ణారావు గారు దేశజాలు మర్చి, పార్టీలు అనేటువంటి తారతమ్యాలు మర్చి ఈ దైవ క్షేత్రాన్ని అభివృద్ధి చేయవలసిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా జూపల్లి కృష్ణారావు గారు మరి ఇక్కడ మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి ఏ నాయకుడైనా సరే మరి వారి మీద కక్ష కట్టి చిన్నోడైనా పెద్దోళ్ళైనా ఒక ఫేస్బుక్లో చిన్న పోస్ట్ పెట్టినా లేకపోతే ఏదైనా నిలబడి ప్రశ్నించినా ఏది అడిగినా కూడా కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇక్కడ శ్రీధర్ రెడ్డి అనేటటువంటి మా కార్యకర్తను కూడా దారుణంగా మరి చంపడం కూడా జరిగింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా అయిన జూపల్లి కృష్ణారావు గారు మంత్రివర్గంలో ఉన్నప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఆ కేసు మీద పురోగతి లేకపోవడం అన్నది చాలా దారుణం. అంటే కేవలం ప్రభుత్వానికి హంతకులకు కొమ్ము కాస్తున్నారు తప్పితే ప్రజల పక్షాన మీరు నిలబడలేదన్న విషయం ఇవాళ తెలుస్తా ఉన్నది. silent